గ్రంథం 20వ అధ్యాయం. అప్పుడు నయమాతీయుడైన జోఫరు ఇలాగున ప్రత్యుత్తరమిచ్చెను, అలాగున నీవు చెప్పినందుకు నా యందలి ఆతురత తగిన ప్రత్యుత్తరము సిద్ధపరచి ఉన్నది. నాకు అవమానము కలుగజేయి నిందను నేను విన్నందుకు నా మనోవివేకము తగిన ప్రత్యుత్తరము సిద్ధపరచి ఉన్నది. దుష్టులకు విజయము కొద్ది కాలముండను, భక్తిహీనులకు సంతోషం ఒక నిమిషం మాత్రముండును. ఆది నుండి నరులు భూమి మీద నుంచబడిన కాలం మొదలుకొని ఈలాగు జరుగుచున్నదని నీకు తెలియదా? వారి ఘనత ఆకాశమంత ఎత్తుగా పెరిగినను, మేఘములంత ఎత్తుగా వారు తలలెత్తినను, తమ మలము నశించు రీతిగా వారన్నటికీ నుండకుండా నశించుదురు. వారిని చూచిన వారు వారేమైరని అడుగుదురు. కల ఎగసిపోవునట్లు వారు గతించి కనబడకపోదురు. రాత్రి స్వప్నము దాటిపోవునట్లు వారు తరిమివేయబడుదురు. వారిని చూచిన కన్ను ఇకను వారిని చూడదు. వారి స్థలమున వారు మరి ఎప్పుడనూ కనబడరు. వారి సంతతి వారు దరిద్రుల దయను వెదకెదరు. వారి చేతులు వారి ఆస్తిని తిరిగి అప్పగించును. వారి ఎముకలలో యవన బలము నిండియుండును గాని అదియు వారితో కూడా మంటిలో పండుకొనును. చెడుతనము వారి నోటికి తీయగా నుండెను. వారు నాలుక క్రింద దాన్ని దాచిపెట్టిరి, దాని పోనీయక భద్రము చేసుకొనిరి, నోట దానిని ఉంచుకొనిరి. అయినను వారి కడుపులో వారి ఆహారం పులిసిపోవును, అది వారిలో పట నాగుపాముల విషమగును. వారు ధనమును మృంగివేసిరి గాని ఇప్పుడు దానిని మరలా కక్కివేయుదురు. వారి కడుపులో నుండి దేవుడు దాన్ని కక్కించును. వారు కట్లపాముల విషమును పీల్చుదురు. నాగుపాము నాలుక వారిని చంపును. ఏరులై పారుచున్న తేనెను వెన్నపూసను చూచి వారు సంతోషింపరు. దేని కొరకు వారు ప్రయాసపడి సంపాదించి ఉండిరో దానిని వారు అనుభవింపక మరలా అప్పగించెదరు. వారు సంపాదించిన ఆస్తి కొలది వారికి సంతోషముండదు. వారు బీదలను ముంచి విడిచిపెట్టిన వారు బలాత్కారము చేత ఒక ఇంటిని ఆక్రమించుకొనినను దానిని కట్టి పూర్తి చేయరు. వారు ఎడతెగక ఆశించిన వారు తమ ఇష్ట వస్తువులలో ఒకదాని చేతనైనను తమ్ముడు తాము రక్షించుకొన జాలరు. వారు మృంగివేయనిది ఒకటియూ లేదు గనుక వారి క్షేమస్థితి నిలువదు. వారికి సంపాద్యము పూర్ణముగా కలిగినను సమయమున వారు ఇబ్బంది పడుదురు. దురవస్థలో నుండి వారందరి చెయ్యి వారి మీదకి వచ్చును. వారు కడుపు నింపుకొననయ్యుండగా దేవుడు వారి మీద తన కోపాగ్ని కురిపించును. వారు తినుచుండగా దాన్ని కురిపించును. ఇనుప ఆయుధము తప్పించుకొనుటకై వారు పారిపోగా ఇత్తడి విల్లు వారి దేహముల గుండా బాణములను పోవిడుచును. అది దేహమును చీల్చి వారి శరీరములో నుండి వచ్చును. అది బయట తీయగా వారి శరీరములో నుండి పైత్యపు తిత్తి వచ్చును. మరణ భయము వారి మీదకి వచ్చును. వారి ధననిధులు అంధకార పూర్ణములగును. ఓదనక్కరలేని అగ్ని వారిని మృంగివేయును. వారి గుడారములో మిగిలిన దానిని అది కాల్చివేయును. ఆకాశము వారి దోషమును బయలుపరచును. భూమి వారి మీదకి లేచును. వారి ఇంటికి వచ్చిన ఆర్జన కనబడకపోవును. దేవుని కోపదినమున వారి ఆస్తి నాశనమగును. ఇది దేవుని వలన దుష్టులైన నరులకు ప్రాప్తించు భాగము. దేవుని వలన వారికి నియమింపబడిన స్వాస్థ్యము ఇదే.